హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఈ వీడియోలో మనం సెబీ న్యూ రూల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా మందికి ఈ న్యూ రూల్స్ గురించి డౌట్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కి కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియోలో సెబీ తీసుకొచ్చిన ఈ న్యూ రూల్స్ అనేది ఆప్షన్ బయర్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఈ న్యూ రూల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అని ఒక ఆప్షన్ బయర్ పర్స్పెక్టివ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే సెబీ తీసుకొచ్చిన రూల్స్ అనేవి ఆప్షన్ బయర్స్ కి అడ్వాంటేజెస్ గాను ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ గాను ఉన్నాయి. సో అన్ని పాయింట్స్ ని డీటెయిల్ గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్, సెబీ ఏం చెప్తుంది అంటే అప్ ఫ్రంట్ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ప్రీమియం ఫ్రమ్ బయర్స్ అంటుంది, విచ్ మీన్స్ ఆప్షన్ బయర్స్ నుండి ఫస్టే అమౌంట్ ని కంప్లీట్ గా కలెక్ట్ చేసేసుకోవాలి అని చెప్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఒక కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నారు అంటే ఎంటైర్ అమౌంట్ ని పే చేయాల్సి ఉంటుంది ఆర్ బ్రోకర్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని ఈ రూల్ చెప్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం అందరూ కూడా చేస్తూ ఉన్నామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక కాల్ ఆప్షన్ నేను బై చేయాలి అంటే మార్జిన్ అమౌంట్ 5,000 రూపీస్ ఆ కాల్ ఆప్షన్ని బై చేయడానికి ఉంది అంటే ఎంటైర్ అమౌంట్ని పే చేసినే కాల్ ఆప్షన్ని బై చేయడం ఆర్ పుట్ ఆప్షన్ని బై చేయడం చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని బ్రోకర్స్ మాత్రం ఇందులో ఒక ఫీచర్ని ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఇస్ కవర్ ఆర్డర్. సో కవర్ ఆర్డర్ని పెట్టి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు 5,000 రూపీస్ మీ దగ్గర ఉన్నా కూడా మీరు 10,000 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ని ఆర్ పుట్ ఆప్షన్ని బై చేయవచ్చు. మీకు అండర్స్టాండ్ అవ్వాలి అని ఈ నంబర్స్ని కేవలం ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నా. సో 5,000 రూపీస్ మీ దగ్గర ఉన్నింది అంటే కొన్ని బ్రోకర్స్ మీకు 10,000 రూపీస్ ఉన్న ఆప్షన్స్ని బై చేయడానికి అలౌట్ చేస్తుంది అనమాట. మెజారిటీ ఆఫ్ ద డిస్కౌంట్ బ్రోకర్స్ అలౌట్ చేయరు, కానీ కొన్ని బ్రోకర్స్ మాత్రం ఈ ఫెసిలిటీని ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ February 1, 2025 నుండి ఈ ఫీచర్ని కూడా తీసేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఆప్షన్ బయర్ కూడా ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ కి ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని కంప్లీట్ గా పే చేసి మాత్రమే కాల్ ఆప్షన్ ని ఆర్ పుట్ ఆప్షన్ ని బై చేయడానికి వీలవుతుంది. బికాస్ ఐ అజ్యూమ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫస్టే అమౌంట్ ని పే చేసి మాత్రమే బై చేస్తున్నారు. అకౌంట్ లో డబ్బులు ఉండింది అంటే బై చేస్తారు, అదర్వైజ్ ఆప్షన్స్ ని బై చేయరు. కొంతమంది మాత్రం లివరేజ్ ని తీసుకుని బై చేస్తారు. అది February 1, 2025 నుండి ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో ఈ పాయింట్ అనేది ఆప్షన్ బయర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ని చూపించదు. సెకండ్ పాయింట్ ని మనం చూద్దాం. రిమూవల్ ఆఫ్ క్యాలెండర్ స్ప్రెడ్ ట్రీట్మెంట్ ఆన్ ఎక్స్పైరీ డే అంటున్నారు. క్యాలెండర్ స్ప్రెడ్ అనేది ఒక స్ట్రాటజీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఎగ్జాంపుల్కి ఈరోజు ఎక్స్పైరీ ఉంది అనుకోండి, ఎక్స్పైరీ డే రోజు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ ఎలాగూ 0 అయిపోతాయి. సో ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు అంటే ఈ పర్టికులర్ ఎక్స్పైరీ డే యొక్క కాల్ ఆప్షన్ని కానీ పుట్ ఆప్షన్ని కానీ సెల్ చేస్తారు. కానీ ఈ సెల్ చేయడానికి ఆప్షన్ సెల్లర్స్కి కావాల్సిన మార్జిన్ మీరు అవుట్ ఆఫ్ ద మనీ అయినా సెల్ చేయండి ఆర్ అట్ ద మనీ అయినా సెల్ చేయండి, లేదా కొంత దూరంలో ఉన్న స్ట్రైక్స్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అప్రాక్సిమేట్లీ ఒక కాల్ ఆప్షన్ని కానీ ఆర్ ఒక పుట్ ఆప్షన్ని కానీ మీరు సెల్ చేయాలి అంటే మినిమం 1 lakh రూపీస్ మీకు అవసరం. ఆప్షన్ సెల్లర్స్కి మార్జిన్ అమౌంట్ అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్కి రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మార్జిన్ మనీని ఎక్స్ట్రాగా వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు అంటే ఎక్స్పైరీ డే రోజు ఎలాగో అవుట్ ఆఫ్ ద మనీ కానీ ఆర్ అట్ ద మనీ కానీ వాటి యొక్క వాల్యూస్ని కోల్పోతాయి కాబట్టి 0 అయిపోతాయి కాబట్టి కాల్ ఆప్షన్ని ఆర్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తారు. సెల్ చేసేటప్పుడు 1 lakh మార్జిన్ అవసరం కదా, కానీ 1 lakh మార్జిన్తో ఆప్షన్స్ని సెల్ చేసేటప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని ఎక్కువ చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే ఈ ఎక్స్పైరీ డే రోజు యొక్క ఆప్షన్ని సెల్ చేసి నెక్స్ట్ వీక్ ఆర్ అవతల వీక్ యొక్క ఆప్షన్ని బై చేస్తారన్నమాట. అప్పుడేమవుతుంది, ఒక కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని నేను సెల్ చేయడానికి కావాల్సిన మార్జిన్ అమౌంట్ అనేది కంప్లీట్లీ రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 1 lakh రూపీస్ కావాలి వితౌట్ హెడ్జింగ్, కానీ నేను నెక్స్ట్ వీక్ యొక్క ఆప్షన్ని బై చేసిన తర్వాత ఈ వీక్ ఎక్స్పైరీ యొక్క ఆప్షన్ని సెల్ చేస్తున్నాను అంటే నాకు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 to 70,000 రూపీస్ మాత్రమే మార్జిన్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. ఈ కేసులో మీరు చూసారు అంటే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాజ్ 1 lakh రూపీస్ కావాల్సిన ప్లేస్లో నేను ఓన్లీ 50,000 ఆర్ 70,000 రూపీస్ని పెట్టి ఒక ఆప్షన్ని సెల్ చేస్తున్నాను, అందులో నాకు అడ్వాంటేజ్ వస్తుంది అంటే ROI అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అండ్ సమ్ ఆప్షన్ సెల్లర్స్ 1 lot సెల్ చేసే ప్లేస్లో 2 lots సెల్ చేస్తారు. ఇది 2 విధానాలుగా ఆప్షన్ సెల్లర్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ కవరింగ్ ర్యాలీ గురించి వినే ఉంటారు, షార్ట్ కవరింగ్ ర్యాలీని మీరు చూసే ఉంటారు. ఇన్ కేస్ మార్కెట్ ఆప్షన్ సెల్లర్స్కి అగెయిన్స్ట్గా కానీ వెళ్ళింది అంటే ఒక లాట్ తీసుకునేటప్పుడు ఒక పర్టికులర్ రిస్క్ అనేది ఉంటుంది, కానీ 2 లాట్లు తీసుకునేటప్పుడు కంపేర్ టు 1 lot ఈ 2 lotsతో రిస్క్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ క్యాలెండర్ స్ప్రెడ్ ద్వారా ఆప్షన్ సెల్లర్స్కి రిస్క్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ స్పెక్యులేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది అని కంప్లీట్గా దీన్ని తీసేయడం జరిగింది. ఎక్స్పైరీ డేస్ రోజు మాత్రం ఈ స్ట్రాటజీని తీసేయడం జరిగింది. మీన్స్ ఈ రోజు ఎక్స్పైరీ డే ఉన్నింది అంటే మీరు ఈ వీక్లో క్యాలెండర్ స్ప్రెడ్ని చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ ఎక్స్పైరీ డే ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నాట్ ఆన్ ఎక్స్పైరీ డేస్.
ఓకే, ఇది కంప్లీట్లీ ఆప్షన్ సెల్లర్స్కి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పాయింట్లో ఆప్షన్ బయర్స్కి ఎటువంటి డిసడ్వాంటేజ్ కూడా లేదనమాట. కానీ కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను, కొన్ని ఫోరమ్స్లో నేను ఈ పాయింట్ గురించి డిస్కషన్స్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యూజువల్గా ఎక్స్పైరీ డేస్ రోజు షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది కదా, దీన్ని తీసేస్తున్నారు కాబట్టి ఎక్స్పైరీ డేస్ రోజు షార్ట్ కవరింగ్ ర్యాలీస్ తగ్గిపోవచ్చు అనేలా డిస్కషన్స్ అయితే చేసుకోవడం నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఐ డోంట్ థింక్ సో, బికాస్ క్యాలెండర్ స్ప్రెడ్లో మాత్రమే ఆప్షన్స్ని సెల్ చేయాలంటే నో. బట్ ఈ ఒక్క స్ట్రాటజీనే మార్కెట్లో లేదు కదా, దేర్ ఆర్ అదర్ స్ట్రాటజీస్ ఆల్సో. సో మార్కెట్లో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి వచ్చే టైంలో డెఫినెట్లీ వస్తూనే ఉంటాయి. సో సెకండ్ పాయింట్లో అయితే ఆప్షన్ బయర్స్కి ఎటువంటి డిసడ్వాంటేజ్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆప్షన్ సెల్లర్స్కి కొంతవరకు ప్రాబ్లం అది క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ స్ట్రాటజీలో అడ్వాంటేజెస్ని తీసుకున్న వాళ్ళకి, ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక డిసడ్వాంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే ఇంట్రాడే మానిటరింగ్ ఆఫ్ పొజిషన్ లిమిట్స్ అంటున్నారు. ఇది బ్రోకర్ కి సంబంధించింది. బ్రోకర్ ఎండ్ ఆఫ్ ద డే అందరి పొజిషన్స్ ని కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క బ్రోకర్ కి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ని మానిటర్ చేయడం బ్రోకర్ యొక్క రెస్పాన్సిబుల్ అన్నమాట. నా క్లయింట్స్ యొక్క పొజిషన్ అనేది లిమిట్ దాటి వెళ్తుందా లేదా అని మానిటర్ చేయడం బ్రోకర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ మానిటరింగ్ అనేది ఏప్రిల్ 1 వరకు ఎండ్ ఆఫ్ ద డే జరుగుతుంది. కానీ ఏప్రిల్ 1 తర్వాత 1 డేలో 4 టైమ్స్ బ్రోకర్స్ పొజిషన్స్ని మానిటర్ చేయాల్సి ఉంటుంది. దీని గురించి కూడా మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ 4th పాయింట్ని డిస్కస్ చేద్దాం. ఈ 4th పాయింట్లో కాంట్రాక్ట్ సైజ్ ఆఫ్ ఇండెక్స్ డెరివేటివ్స్ అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ సైజ్ని మాడిఫై చేయడం జరుగుతుంది. ఈ నవంబర్ 20th నుండే ఈ రూల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో కాంట్రాక్ట్ సైజ్ మాడిఫికేషన్ అంటే ఏంటి? ప్రీవియస్లీ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నిఫ్టీలో 75 ఉన్న లాట్ సైజ్ని 50 చేశారు. ఇప్పుడు నిఫ్టీ యొక్క లాట్ సైజ్ అనేది 25 ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ కూడా 25 నుండి 15 దాకా చేంజ్ అయింది. ఇంతకు ముందు ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ 45 సంథింగ్ ఉండింది, బట్ ఐ డోంట్ రిమెంబర్. బట్ 25 లాట్ సైజ్ తర్వాత బ్యాంక్ నిఫ్టీని 15గా రెడ్యూస్ చేయడం జరిగింది. కానీ నవంబర్ 20 నుండి ఈ లాట్ సైజ్ని అగైన్ ఇంక్రీజ్ చేస్తారన్నమాట. సెబీ సర్కులర్లో కొన్ని నంబర్స్ని ప్రొవైడ్ చేశారు. 5 లాక్ ఉన్న కాంట్రాక్ట్ సైజ్ 10 లాక్ నుండి 15 లాక్ అవుతుంది. తర్వాత అది 15 to 20 అవ్వచ్చు, 20 నుండి 25 అవ్వచ్చు అని అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. బట్ నేను మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆ నంబర్స్ అన్నీ కూడా మనకి వద్దు, సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇప్పుడు ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ లాట్ సైజ్ ఉందో దాన్ని 50 గానో ఆర్ 75 గానో ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆప్షన్ బయర్ అట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని ఆర్ పుట్ ఆప్షన్ని బై చేయాలి అనుకుంటే మార్జిన్ అమౌంట్ అనేది ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి అట్ ద మనీ కాల్ ఆప్షన్ని మీరు 5000 రూపీస్తో బై చేయగలరు. ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ని ఒక 10,000 రూపీస్ అనుకుందాం. ఓకే, 10,000 రూపీస్ పెట్టి ఒక కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని ఇప్పుడు బై చేయవచ్చు. కానీ 20th నవంబర్ నుండి ఈ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయబోతున్నారు. లాట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏదైతే 5,000 రూపీస్ పెట్టి మీరు కొనాల్సిన ఒక కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ నెక్స్ట్ 20th నవంబర్ తర్వాత మినిమం 25,000 రూపీస్ పెట్టి కొనాల్సి ఉంటుంది. 10,000 రూపీస్ పెట్టి కొని మీరు ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ అనేది మినిమం 30,000 రూపీస్ టు 40,000 రూపీస్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఈ 4th రూల్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ 5,000 రూపీస్ పెట్టి ఒక ఆప్షన్ మీరు బై చేయవచ్చు అనే ఆప్షన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలాగో అలా 5,000 రూపీస్ని అరేంజ్ చేసి ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది కాబట్టి హీరో జీరో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందువల్ల సెబీ ఏం చెప్తుంది అంటే ఈ స్పెక్యులేషన్ అనేది ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉన్నాయి. సో ఏదైతే అమౌంట్ ఉందో, ఈ స్పెక్యులేషన్ అమౌంట్ ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ వైపు రీడైరెక్ట్ చేసినట్టయితే ఇండియన్ ఎకానమీ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రెంత్ అనేది మంచిగా ఉంటుంది అనేలా భావిస్తున్నారన్నమాట. సో 5,000 రూపీస్ ఆర్ 10,000 రూపీస్తో మార్కెట్లోకి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు ఎలాగో స్టాక్ మార్కెట్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆర్ అదర్ థింగ్స్ గురించి ఆలోచించడానికి ట్రై చేస్తారు అనే ఒక థాట్ ప్రాసెస్ అన్నమాట. విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఓన్లీ. నేను దీన్ని పాజిటివ్గానే చూస్తున్నా. ఎందుకంటే 5,000 రూపీస్ 10,000 రూపీస్తో నేను ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడ్ చేయడానికి అసలు ఇది క్యాపిటల్ కాదు. మార్కెట్లో కొన్ని రోజులు సస్టైన్ అవ్వాలి అంటే, ట్రేడింగ్ని నేర్చుకోవాలి అంటే మినిమం 1 year పడుతుంది. ఓకే, ఈ 1 year ఒక రీటైల్ ట్రేడర్ ఈ 5,000 రూపీస్తో ఎలా సస్టైన్ అవ్వగలడు? నో ఛాన్స్ కదా. 1 day వెళ్ళిపోతుంది. మేబీ లక్కీగా ఉంటే ఈ 5,000 రూపీస్ అనేది ఒక 2-3 డేస్లో ఆర్ ఒక 1 weekలో 30,000 40,000 అవ్వచ్చు. కానీ ఆ సేమ్ ఎక్స్పెక్టేషన్స్తో అగైన్ ఆ 40,000ని నెక్స్ట్ వీక్ జీరోలో పెడితే అది మొత్తం జీరో అయిపోతుంది. సో ట్రేడ్ చేయడానికి దిస్ ఈజ్ నాట్ అ క్యాపిటల్. ట్రేడ్ చేయడానికి ఒక సాలిడ్ క్యాపిటల్ అనేది కావాలి. అట్లీస్ట్ 50,000 to 1 lakh క్యాపిటల్తో
మార్కెట్లోకి వచ్చినట్టయితే మీరు ఒక 6 months సస్టైన్ అవ్వచ్చు. 50,000 రూపీస్ అనేది క్యాపిటల్ మాత్రమే. రిస్క్ పర్ డే అనేది చేంజ్ అవుతుంది. ఒక రోజుకి మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారో అనేది డిపెండ్ అవుతుంది. క్యాపిటల్ అనేది 50 to 1 lakh రూపీస్. ఆ క్యాపిటల్ అలాగే ఉంటుంది. రిస్క్ పర్ డే అనేది ట్రేడర్ టు ట్రేడర్ అకార్డింగ్ టు ద రిస్క్ టేకింగ్ కెపాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ 5,000 రూపీస్తో ఎవరైతే సస్టైన్ అవ్వచ్చు అనే నమ్మకంతో వస్తారో డెఫినెట్లీ వాళ్ళకి ఇది ఒక డిసడ్వాంటేజే, బట్ అది మంచిది కూడా. ఈ 5,000 రూపీస్ని సేవ్ చేస్తూ నెక్స్ట్ టైం ఒక 5,000 or 2,000 3,000 సేవ్ చేస్తూ ఒక 1 year ఇలా నేను సేవ్ చేసుకుంటూ వస్తే నాకు ఒక సాలిడ్ క్యాపిటల్ ఉంటుంది. ఆ క్యాపిటల్తో నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను అంటే కొన్ని రోజులు నేను మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు అనే థాట్ ప్రాసెస్ రీటైల్ ట్రేడర్స్కి వచ్చింది అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అకార్డింగ్ టు మీ ఇది మంచి పనే, బట్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పెక్యులేట్ చేయరు కదా. కొంతమంది నేర్చుకోవాలని వస్తారు, జెన్యున్గా ఎఫర్ట్స్ని పెట్టి నేను నేర్చుకోవాలనే ఇంటెన్షన్తో మార్కెట్లోకి వస్తారు. సో ఎంత థియరిటికల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నా కూడా లైవ్ మార్కెట్లో ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ మీ దగ్గర లేదు అంటే అది చాలా వరకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. అండ్ లైవ్ మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది ఒక ట్రేడర్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా జెన్యున్గా ఎఫర్ట్స్ని పెట్టి నేను ట్రేడ్ చేయాలి, స్మాల్ క్యాపిటల్లో ట్రేడ్ చేసి నేను నేర్చుకోవాలి అనే ఇంటెన్షన్తో ఉన్న ట్రేడర్స్కి ఇది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇక మీద ఎవరైనా మార్కెట్కి రావాలి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అంటే మినిమం 30,000 to 50,000 రూపీస్ని తీసుకురావాల్సి ఉంటుంది. అదే సెబీ యొక్క ఇంటెన్షన్ కూడా. సో ఈ 4th రూల్ అనేది 1 లాట్తో కానీ ఆర్ 2 లాట్స్తో కానీ ట్రేడ్ చేసే స్మాల్ ట్రేడర్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. కానీ ఆల్రెడీ 3 లాట్స్ అబౌట్ ట్రేడ్ చేస్తున్న ఒక ఆప్షన్ బయర్కి ఇది ఎటువంటి ఇంపాక్ట్ని కూడా చూపించదు. బికాస్ ఇతని దగ్గర ఆల్రెడీ రిస్క్ కెపాసిటీ ఉంది, ఒక సాలిడ్ క్యాపిటల్ ఉంది, ఎంత స్టాప్ లాస్ని తీసుకోవాలి, ఎంత టార్గెట్ని పెట్టుకోవాలి అనే ఐడియా ఉంది. కాబట్టి 3 లాట్స్ని బై చేయడానికి బదులు ఒకేసారి 1 లాట్ని బై చేస్తాడన్నమాట. సో 3 లాట్స్ ఆర్ 4 లాట్స్ అబౌట్ ట్రేడ్ చేస్తున్న ఆప్షన్ బయర్స్కి ఈ 4th రూల్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ని చూపించదు. 1 లాట్ ఆర్ 2 లాట్స్తో ట్రేడ్ చేస్తున్న స్మాల్ ఆప్షన్ బయర్స్కి ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని మనం చెప్పవచ్చు. సో ఈ 4th పాయింట్లో నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేశాను. మీ ఒపీనియన్ ఏంటి అని ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో 4th పాయింట్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటే 5th పాయింట్కి మనం వెళ్ళిపోదాం. 5th పాయింట్లో సెబీ ఏం చెప్తోంది అంటే రేషనలైజేషన్ ఆఫ్ వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్ ప్రోడక్ట్స్ అని చెప్తోంది. ఈ సెంటెన్స్ కొంతవరకు ఫ్యాన్సీగా అనిపిస్తుంది కదా, బట్ ఇందులో చెప్తున్న మ్యాటర్ ఇస్ వెరీ వెరీ సింపుల్. మనకి ఇప్పుడు ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ ఉంది. మండే ఒక ఎక్స్పైరీ, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే 5 ఎక్స్పైరీస్ ఉన్నాయి. కానీ ఈ 5 ఎక్స్పైరీస్ని క్లోజ్ చేసి వీక్లీ ఒక్క ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. ఒక్క ఎక్స్చేంజ్కి ఒక్క ఎక్స్పైరీ మాత్రమే ఉండాలి అని చెప్తున్నాను అనమాట. అది కూడా 20th నవంబర్ నుండి అప్లికేబుల్ అవుతుంది. మీన్స్ ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్సిలో అయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. కానీ 20th నవంబర్ నుండి ఒకే ఒక ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. ఇదర్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఉండాలి, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఉండాలి, ఆర్ ఫిన్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఉండాలి, లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ ఉండాలి. ఒకే ఎక్స్పైరీ మాత్రమే ఉండాలి. ఇది వీక్లీ నేను మాట్లాడుతున్నా, వీక్లీ ఒక్క ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది ఏదైనా ఒక్క ఇండెక్స్లో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ఎస్సి అనేది నిఫ్టీ ఎక్స్పైరీని రీటైన్ చేసుకుంటుంది. సో నిఫ్టీలో మాత్రమే వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ వెడ్నెస్డే రోజు అలాగే కంటిన్యూ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీ ఉండదు, ఫిన్ నిఫ్టీకి ఎక్స్పైరీ ఉండదు, మిడ్ క్యాప్ నిఫ్టీకి ఎక్స్పైరీ ఉండదు, వీక్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉండదు. ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు స్టాక్స్కి ఎలా మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది? స్టాక్స్కి వీక్లీ ఎక్స్పైరీ ఉండదు కదా, మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ మంత్లీ ఎక్స్పైరీలోకి వెళ్ళిపోతాయి. నిఫ్టీలో మాత్రమే ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. నా పర్స్పెక్టివ్లో అయితే ఈ పాయింట్ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే ఒక ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ని చూడడం కానీ, అదర్ డేటాని చూడడం కానీ, ఆర్ ఒక ఇండెక్స్లో మొమెంటం ఉంటే ఇంకో ఇండెక్స్లో మొమెంటం ఉండదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎవ్రీ వీక్ ఒక ఎక్స్పైరీ పైన కాన్సన్ట్రేట్ చేయవచ్చు. మంత్లీ ఎక్స్పైరీస్ అనేవి యాజ్ యూజువల్ మంత్ ఎండ్లో జరుగుతూ ఉంటాయి. సో ఎన్ఎస్సి నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే, బిఎస్సి ఉంది కదా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అది మోస్ట్ ప్రాబబ్లీ సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎన్ఎస్సిలో మేజర్ ఇండెక్స్ అనేది నిఫ్టీ, బిఎస్సిలో మేజర్ ఇండెక్స్ అనేది సెన్సెక్స్. సో ఎవ్రీ వీక్ ఆప్షన్ బయర్స్కి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ థర్స్డే జరుగుతుంది. సో ఇలా ఎక్స్పైరీస్ని రెడ్యూస్ చేయడం వల్ల రీటైల్ పార్టిసిపేషన్ డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్పెక్యులేషన్ యొక్క వాల్యూమ్ కూడా డిక్రీజ్ అవుతుంది అని సెబీ భావిస్తున్నారు. అఫ్ కోర్స్ కదా, ఎప్పుడైతే డైలీ ఒక ఎక్స్పైరీ వచ్చేసిందో ఎవ్రీడే ఏదో కొంత క్యాపిటల్ తీసుకురావడం, అది డబల్ అయిపోతుంది, త్రిబల్ అయిపోతుంది అని హీరో జీరోలో పెడితే అది జీరో అయిపోయిన తర్వాత అది రీటైల్ ట్రేడర్ని చాలా వరకు బాధిస్తుంది. సో ఎప్పుడైతే ఎవ్రీడే ఎక్స్పైరీ వచ్చిందో వాల్యూమ్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్క ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. 6th అండ్ లాస్ట్ పాయింట్లో సెబీ ఏం చెప్తోంది అంటే ఇంక్రీజింగ్ టైల్ రిస్క్ కవరేజ్ ఆన్ ద డే ఆఫ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ అంటున్నారు. ఇది కంప్లీట్లీ ఆప్షన్ సెల్లర్స్కి
సంబంధించిన ఒక పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ లో సెబీ ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది అంటే ఎక్స్పైరీ డేస్ రోజు ఆప్షన్ సెల్లర్స్ యొక్క రిస్క్ అనేది ఎక్కువగా ఉంది. బికాస్ ఆప్షన్ సెల్లర్స్ కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అనమాట. ఈ రిస్క్ ని కవర్ చేసుకోవడానికి అడిషనల్ గా కొంత మార్జిన్ ని పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ అడిషనల్ మార్జిన్ యొక్క పర్సంటేజ్ అనేది 2%. సో ఎక్స్పైరీ డేస్ రోజు మాత్రం ఆప్షన్ సెల్లర్స్ 2% ఎక్స్ట్రా మార్జిన్ ని పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఆప్షన్ సెల్లర్స్కి కొంతవరకు సేఫ్టీని ప్రొవైడ్ చేసినా కూడా 2% ఎక్స్ట్రా నేను మార్జిన్ని పే చేస్తున్నాను అంటే అది నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని రిడ్యూస్ చేస్తుంది అని ఆప్షన్ సెల్లర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నా, అందులో ఎటువంటి మార్జిన్ అమౌంట్ని నేను పే చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఆప్షన్స్ని సెల్ చేస్తూ ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకున్నా. ఇప్పుడు 2% ఎక్స్ట్రా మార్జిన్ని నేను పే చేయాలి అంటే ఈ 2% మార్జిన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్ట్రాటజీని బిల్డప్ చేయాలి. ఓకే, అది లాంగ్ టర్మ్లో ఎలా నాకు రిటర్న్ ఇస్తుంది, ఎవ్రీ వీక్ నాకు ఎలా రిటర్న్ ఇస్తుంది, మంత్ ఆన్ మంత్ నాకు ఎలా రిటర్న్ ఇస్తుంది అని ఆప్షన్ సెల్లర్ ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇది కొంతవరకు ఆప్షన్ సెల్లర్కి డిసడ్వాంటేజ్గానే ఉంది. బట్ అకార్డింగ్ టు సెబీ పర్స్పెక్టివ్ ఆప్షన్ సెల్లర్స్కి అన్లిమిటెడ్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ డేస్ రోజు మాత్రం 2% ఎక్స్ట్రా మార్జిన్ని పే చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ 6th పాయింట్కి ఆప్షన్ బయర్కి ఎటువంటి సంబంధం లేదు. సో మనం డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఆప్షన్ బయర్కి ఈ 2 పాయింట్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాంట్రాక్ట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో 10,000 రూపీస్ కాకుండా 25,000 రూపీస్, 30,000 రూపీస్ మార్కెట్లో తీసుకురావడం జరుగుతుంది. ఈ 4th పాయింట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ని నేను అబ్జర్వ్ చేశా. ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 10,000 రూపీస్ ఉంది. సో ఈ 10,000 రూపీస్ పెట్టి నేను ఒక లాట్ నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ బై చేయలేను, అడ్డమని కానీ ఇందమని కానీ. బట్ నేనేం చేస్తాను, ఈ 10,000 రూపీస్కి ఒక్క లాట్ ఏ ప్రైస్లో దొరుకుతుందో అని చూస్తా. సో అడ్డమని అయితే దొరకదు, ఇందమని అయితే దొరకదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? ఫార్ అవుట్ ఆఫ్ ద మనీని బై చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలో మార్జిన్ అమౌంట్ తక్కువగా కావాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఈ 4th పాయింట్లో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 10,000 రూపీస్ పెట్టి నువ్వు ఇందమనిని అడ్డమనిని ఆర్ నియర్ బై ఉన్న స్ట్రైక్ ప్రైస్ని బై చేయకూడదు అని సెబీ చెప్తుంది. కానీ నేను అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళిపోయాను అంటే దెన్ ఆప్షన్ బయర్కి అది ఇంకా ఎక్కువ రిస్క్ని ఇన్వాల్వ్ చేస్తుంది. రీటైల్ ట్రేడర్స్ దీన్ని అండర్స్టాండ్ చేసుకుని అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్లకుండా కొంతవరకు క్యాపిటల్ని సేవ్ చేసుకుని ఇన్ ద మనీలోనో అట్ ద మనీలోనో బై చేస్తే ప్రాబ్లం లేదు. నా దగ్గర 10,000 రూపీస్ మాత్రమే ఉంది. ఆ 10,000 రూపీస్కి ఎక్కడ ఆప్షన్ నాకు దొరుకుతుంది అని ఆలోచించడానికి స్టార్ట్ చేశారు అంటే దెన్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. అగైన్ ఇది ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కానీ సెబీ దీనికి ఏం చెప్తుంది అంటే ఫ్యూచర్లో జరిగే యాక్టివిటీస్ని బట్టి అగైన్ ఇంకా కొన్ని రూల్స్ని తీసుకొచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ 4th పాయింట్లో ఏదైనా డిసడ్వాంటేజ్ కానీ కలిగింది అంటే దెన్ దీనికంటూ సపరేట్గా ఒక న్యూ రూల్ని తీసుకొస్తారు. అండ్ అగైన్ లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేయడంతో మార్జిన్ అమౌంట్ కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. సో ఐ బిలీవ్ సెబీ న్యూ రూల్స్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. నా ఒపీనియన్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉండింది అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.